విద్యార్థులతోని ఇలాంటి ఒక గణేష్ ఉత్సవాలు జరగొద్దని చెప్పి పిల్లలని డీటెయిల్స్ చూస్తే నర్సంపేట మండలం గురుజాల గ్రామానికి చెందిన పోటు రవి, వరంగల్ కు చెందిన రాధిక వివాహం అనంతరం కూతురు పుట్టి కుటుంబం సాఫీగా సాగింది. అయితే ఇటీవల అదనపు కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ జరిపి అన్యోన్యంగా ఉండాలని నిర్ణయించిన రాధికను అత్తింటి వారు దూరం పెట్టారని తెలుస్తోంది. దీంతో రాధిక అత్తింటి ముందు నిరసనకు దిగింది. తాను ఎదుర్కొంటున్న అన్యాయానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. కలవకుండానే మళ్ళీ నేను రాలేను, నేను ఉండలేను చెప్పాను. ఈ ఊర్లో మనుషులను కూడా 4 సార్లు వచ్చినాను. పెద్ద మనుషులు అంకుల్ మీరు కూడా ఉన్నారు, మీరు కూడా సైన్ చేశారు, మరి మీ ముందట ఒప్పుకొని అంతా రాసుకొని మళ్ళీ వచ్చినాక మా ఏం చేసుకుంటారో చేసుకునే వాదన ఎక్కడిది, రాని అనే వాదన ఎక్కడిది అని వాళ్ళందరినీ అడిగి ఇక నిన్న ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చున్నాను. నాకు న్యాయం జరగాలి. మీ అమ్మ వాళ్ళు ఇప్పుడు 50 లక్షల కట్నం నీకు ఇచ్చారా? అవును ఇచ్చారండి. అంటే ఇప్పుడు మళ్ళీ ఏమైనా మనీ వేధింపా లేకపోతే? ఆ మనీ వేధింపు అంటే ఇప్పుడు వాళ్ళకు అందులో బాండ్ ప్రకారం మేము రాసుకున్న ప్రకారం ఇప్పుడు 16 నెలల డ్యూ ఉందండి ఇల్లుకు. ఆ ఇల్లు ఆయన కట్టాలి. అయితే అది నన్ను అడిగిండు. అది నాకు తెలిసి ఆయన ఒక్కడే కాదు, ఈ ప్రోవోకింగ్ వీళ్ళ ప్రోత్సాహంతోనే అడిగి ఉంటాడు. వీళ్ళు అడిగిపించింది నన్ను 10 లక్షలు 8 లక్షలు అంటే నా దగ్గర లేవు. ఆల్రెడీ నేను 2 ఏళ్ల నుంచి జాబ్ చేస్తానని ఈ పిల్ల నా దగ్గరనే పెరుగుతుంది. ఆమె కనీసం పాల ప్యాకెట్ కూడా వాళ్ళకి తెలియదు. 2.5 ఏళ్ళు. సో ఈ కోర్టులు ఈ కేసులు అన్నిటికీ నేను కూడా తిరుగుతున్నాను. ఇవన్నిటికీ నా మనీ నేను ఆల్రెడీ అప్పులలో ఉన్న 10 లక్షలు అంటే చాలా ఎక్కువ. ఈ 43,000 కూడా నా ఉన్న జాబ్ శాలరీ మొత్తం పోతాయి. కానీ నేను నా పిల్ల నువ్వు కలిసి ఉంటామని నేను ఆ బాధ్యత నెత్తి మీద పెట్టుకున్నాను కూడా చెప్పాను. కానీ ఇక మళ్ళీ నెక్స్ట్ ఫోన్ చేసి నేను నీతో ఉండలేను, నా వల్ల కాదు, నేను రాలేను, మా వాళ్ళ దగ్గర నుంచి నేను రాలేను, నేను ఉండలేను అని మంచి సింపుల్గా కట్ చేసి నేను ఎన్ని ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ బ్లాక్ చేసేసిండు. ఇక వీళ్ళందరినీ కన్సల్ట్ అయితే 3 సార్లు వచ్చి పోయినాక ఇక వీళ్ళు కూడా చేతులు ఎత్తేసిండు. ఏమనంటే ఆయన ఏం చేసుకుంటారో చేసుకోండి అనే వాదన వస్తుంది, మేము ఏం చేయగలుగుతామమ్మా అంటే వచ్చి ఇక్కడ కూర్చుని నేను నైట్ నుంచి ఇక్కడ ఉన్నా. ఇలాంటి వాళ్ళకు మళ్ళీ వాళ్ళ ఈ సడ్డకులు వీళ్ళ సపోర్ట్స్ బాగా ఇట్లుండాలి ఆడిది అట్లుండాలి ఆడిది ఇంత పెళ్లి చేసుకోగానే వెనుకబడి చేసుకుంటారండి. ఈ